నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఇటీవల బ్యాంకులు మరియు ఏటీఎం కేంద్రాల వద్ద నగదు లావాదేవీలు చేసిన భక్తులను లక్ష్యంగా చేసుకుని చోరీ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పోలీసులు హెచ్చరించారు. ద్విచక్ర వాహనాల్లో నగదు ఉంచి వెళ్లిన సమయంలో దుండగులు డబ్బును అపహరిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. గత 2 రోజుల వ్యవధిలో ఇలాంటి 2 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. పోలీసుకి ఇస్తే వాడు చేస్తాడమ్మా అని వాళ్ళ వెయిట్ ఎక్కడికి పోయి దేంతో తీసిండు అసలు కీ అక్కడ పెట్టిరా దేంతో తీసిండు 8,000 లక్ష. వాడెవడో బాబు ఆడు ఎవడో ముఖం కనబడద్దు అని పెట్టుకున్నాడు. ఇంకోటి పైన వాడు తీస్తున్నాడు. ఇది క్లియర్. ఆడ ఎవడు అన్నది మీకు గుర్తుండ. మీరు పైసలు పెట్టుకొచ్చిందని మీరు ఒకసారి బ్యాంకు కూడా పోయి ఈ సీసీ ఫుటేజ్ ఆడ చూడండి. చూడు మంది రాగానే అంత క్లియర్ గా వాడు ఎట్లా వస్తాడు మన బైక్ దగ్గర అన్నాడుతున్నాడు. పట్టుకున్నాడు సీట్లు ఆవట్టే తీసిండు. పోత వీళ్ళిద్దరు క్యాష్ పట్టుకొని పోతారుగా. చూస్తాడు కదా బిక్కిలో పెడుతున్నా చూస్తుంది. ఇక్కడ నుండి గమనిస్తుంది. వస్తుంది అక్కడ నుంచి. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై నిరసనల పేరుతో వైసీపీ నాయకులు రిక్షాలు తొక్కి ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని కొత్తపేట ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. మంగళవారం రావులపాలెం క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2019 నుంచి 24 వరకు జగన్ పాలనలో డీజిల్ రేట్లు 22 నుంచి 27%, పెట్రోల్ రేట్లు 31 నుంచి 35% పెరిగాయన్నారు. వైసీపీ పాలన 5 ఏళ్లలో 1 లీటర్ పెట్రోల్ ధర 2019తో పోలిస్తే 41 రూపాయలు పెరిగిందన్నారు. రిక్షాలు దొంగడం చూస్తూ ఉంటే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంది. వాళ్ళ పరిపాలనలో 2019 నుంచి 24 వరకు జరిగిన వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో ఆనాడు డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు ఇంచుమించుగా 31% నుంచి 35% దాకా పెరిగాయి. డీజిల్ మీద 22 నుంచి 27%, పెట్రోల్ నుంచి 31 నుంచి 35% ధరలు పెరిగాయి. ఇంచుమించుగా 5 ఏళ్లలో చూసుకుంటే 41 రూపాయలు లీటర్ పెట్రోల్ ధరకు పెరిగింది 19-24 మధ్య. ఆనాడు ప్రతిపక్షంగా అంత పెద్ద ఎత్తున జరిగిన పెట్రోల్ డీజిల్ ధరల పెంపుని నిరసిస్తే తెలుగుదేశం పార్టీ తరఫున ఆనాటి మంత్రి కొడాల నాని గారు, సివిల్ సప్లైస్ మంత్రి గారు స్పందిస్తూ అది కేంద్ర ప్రభుత్వాన్ని అని ఏకవచనంతో బూతులు మాట్లాడుతూ ఆనాడు మంత్రి ఇది కేంద్రాంది రాష్ట్రాంది కాదని మాట్లాడిన మాట ఇప్పటికి కూడా ప్రజల మధ్య చూస్తూ ఉన్నాం. ఆనాడు ఆ రకంగా మాట్లాడినది వైసీపీ ప్రభుత్వంలో ఆనాటి మంత్రి కూడా. మరి ఈ రోజు మరి ధర్నాలు చేస్తున్నారంటే ఇది కేంద్రందా రాష్ట్రందా? ఎంత పెంచారు? ఇప్పుడు 2 సంవత్సరాలుగా 1 రూపాయి కూడా ఎక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగలేదే.
కేవలం ఇప్పుడు పెంచిన చిన్నపాటి పెట్రోల్ డీజిల్ పెరుగుదలనే పెద్ద పోతత్వంలో చూపించి మీరు రిక్షాలు తొక్కేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది ఏదో 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 సామెతలా ఉంది చెప్పడానికి. వాళ్ళు చేసింది వాళ్ళకి గుర్తించుకుంటే వాళ్ళ పరిపాలన ఎంత ధరలు పెరిగాయో చూసుకోండి. అది ఆనాడు కేంద్రం ఉంది, ఇవాళ కేంద్రం ఉంది కాదు, ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మేము ఉండొచ్చు, కానీ దానికి ఈ 2 సంవత్సరాల్లో ₹1 పెరగదు. మీ ప్రభుత్వంలో ఎంత పెరిగిందని చూసుకోండి. మీరు ఆయన రోడ్లు అంతా కూడా సర్వనాశనం చేశారు. రోడ్డు ట్యాక్స్ పేరుతోటేమో సెస్ వసూలు చేశారు, రోడ్లు వేస్తామని చెప్పి పెట్రోల్ డీజిల్ మీద సెస్ వసూలు చేశారు, రోడ్ డెవలప్మెంట్ సెస్ అని. కానీ మీరు చేసింది ఎక్కడ కొత్త రోడ్లు కూడా మీరు సరిగ్గా వేసింది. చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. ఇది ఎందుకు ధరలు పెరిగాయని కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇవాళ పశ్చిమ ఆసియాలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరిగిన యుద్ధ కారణంగా అనేక మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఈ ముడి చమురు దాని మీద వచ్చిన అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం వల్ల వచ్చిన ఇబ్బందుల వల్ల పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. అయినా కూడా ఆ భారాన్ని ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం భరిస్తూ ధరలు అదుపులో ఉండేలాగా ప్రజల మీద భారం పడకుండా అతి తక్కువ ధర పెంచడం జరిగింది. మరి దాన్ని అర్థం చేసుకోకుండా ఈనాడు మాట్లాడుతూ ఉన్నారంటే మరి మీరు అసలు ప్రతిపక్షంగా ఏదో చెయ్యాలి, ఏదో మేము ఉన్నాం, ఉనికిని తెలుపుకోవాలనేది మరి ఇక్కడ నాయకుల వైఖరిగా ఉంది. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు, మరి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇలా డ్రామాలు కట్టిపెట్టండి అని కోరుతున్నాను. వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ గత 50 సంవత్సరాలు నుంచి వైద్యం చేస్తూ దాదాపు మా 40 ఫ్యామిలీలకి ఫ్యామిలీ డాక్టర్గా వైద్యం చేస్తున్నటువంటి సందర్భంగా వారికి చిరు సన్మానం కొంతమంది కలిసి చేయడం జరిగినది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మాకు గత 50 సంవత్సరాల నుంచి ఫ్యామిలీ డాక్టర్గానే కాకుండా మా ఇంట్లో ఒక కుటుంబ సభ్యునిగా ఉంటూ మాకు ఏ రాత్రి అంటే ఆ రాత్రి, ఏ టైం అంటే ఆ టైంలో కూడా మాకు వైద్యం అందుబాటులో చేస్తూ మమ్మల్ని కాకుండా మా వారసుల తరువాత వారసులంటే 3 తరాల వారికి కూడా వైద్యం అందిస్తూ మాకు సేవలు అందిస్తున్న సందర్భంగా వారికి కృతజ్ఞతా భావంగా మేమందరం కలిసి చిరు సన్మానం చేయడం జరిగిందని తెలిపారు. అందరికీ నమస్కారం. ప్రపంచ ఫ్యామిలీ డాక్టర్ దినోత్సవం సందర్భంగా నన్ను గుర్తించి మా బట్టలవాడలో ఉన్నటువంటి 40 మంది ఫ్యామిలీ డాక్టర్కు వాళ్ళందరికీ నేను ఫ్యామిలీ డాక్టర్ ఉన్న సందర్భంగా నన్ను గుర్తించి ఈరోజు సన్మానం చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే ధన్వంతరి దయ వల్ల, అంటే వైద్యానికి మూలపురుషుడైన ధన్వంతరి గారి ఆశీస్సులతోటి నేను ఇక్కడ ఉన్న వీళ్ళందరికీ వీళ్ళ ఫ్యామిలీలందరికీ గత 3 తరాల నుంచి, అంటే వీరు వీళ్ళ పిల్లలకు కూడా చేయడానికి నాకు అవకాశం కల్పించినటువంటి వీరందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ముందు కూడా నా మీద ఇటువంటి అభిమానం ఉంచాలని మరీ ప్రత్యేకంగా కోరుతున్నాను. ఇందులో ఇంకొకటి, నా మీద నమ్మకం ఉంచి వైద్యం చేయించుకోవడం అనేది అదొక నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఎంతోమంది ఎండీలు, ఎంఎస్లు ఎంతోమంది ఉన్నా కూడా నా మీద నమ్మకంతో నా దగ్గర వైద్యం చేస్తూ వారు ఆరోగ్యంగా ఉంటూ నా పేరు ప్రఖ్యాతులను కూడా నలుగురికి తెలియజేయడం వల్ల ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల్ ఫకీరాబాద్లో ఉన్న 185 నంబర్ రైల్వే గేటును మరమ్మతుల కారణంగా ఈ నెల 22 వరకు మరో 3 రోజుల పాటు మూసివేయనున్నట్లు సీనియర్ ఇంజనీర్ దిగంబర్ తెలిపారు. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొని రైల్వే శాఖకు సహకరించాలని ఆయన కోరారు.
22 మన బండి అది జేసీబీ అది వస్తుందా? నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కేంద్రంలో సుఖీభవ హాస్పిటల్ పక్కన గల ఇండియా 1 ఏటీఎంలో చిరిగిన కాలిన 500 రూపాయల నోట్లు రావడంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. మండల కేంద్రానికి చెందిన షేక్ అయూబ్ తన అమ్మగారి ఆరోగ్యం కొరకు ఎమర్జెన్సీగా అందుబాటులో ఉన్న ఇండియా 1 ఏటీఎంలో మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో 4,000 రూపాయలను డ్రా చేయగా మొత్తం చిరిగిన కాలిన సగం తుకడాలతో 500 రూపాయల నోట్లు రావడంతో ఒక్కసారిగా ఉలికిపడ్డాడు. ఇటువంటి పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో తెలియక వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ చేశాడు. వారి సలహా మేరకు బ్యాంక్లో అడగగా బ్యాంక్ మేనేజర్కి కూడా కంప్లైంట్ చేయడం జరిగిందని వాపోయాడు. నిన్న కూడా ఇదే ఏటీఎంలో 4,500 రూపాయలు చిరిగిన నోట్లు వచ్చాయని, వారికి ఏం చేయాలో తెలియక ఆ చిరిగిన నోట్లతోనే తీసుకెళ్లారని ఏటీఎం పక్కన గల జ్యూస్ అమ్మే వ్యక్తి తెలిపారు. అంటే వాళ్ళు నిన్న తీసిన వాళ్ళ కొంచెం వాళ్ళు వస్తే ఫోన్ చేయమని అడిగాను నేను. వీళ్ళ నంబర్ ఇచ్చిర్రా? నెంబర్లు ఇచ్చారు. మొత్తం చిరిగిన నోట్లు వచ్చినాయట? అన్ని చిరిగిపోయి ముక్కలైనా వచ్చినాయి. ఎంత ఎంత మొత్తం ఎన్ని పైసలు? 4,500 రాసున్నారు కాదు. అన్న పొద్దున 7:30కు 8 గంటల అట్లా వచ్చిన అమ్మ ఆరోగ్యం బాగలేకుండే అమ్మ సడన్ తీసుకుపోతా అని ఎమర్జెన్సీలో వచ్చిన. అయితే నేను స్పాట్లో ఇక మనకు ఏ ఏటీఎం కనబడ్డాయి, ఒకటి ఏటీఎం కనబడ్డాయి. అయితే స్పాట్లో వచ్చిన తీద్దామని తీసిన నా డబ్బు 4,000 తీసిన. 4,000 తీసినా అంటే మొత్తం అన్ని చినిగిపోయిన నోట్లు వచ్చినాయి. ఈ నోటు చూడన్నా ఒకసారి, ఈ నోట్స్గా అండట్టిరు ఒక్కదాని మీద ఒకటి సరిగా లేదు. అది ఈ నోటు దీనికి కాదు, వేరే ఎన్ని డబ్బులు వచ్చినాయి చిరిగిపోయినాయి? అట్లా మొత్తం నాకు 4,000 మొత్తం టోటల్ 4,000 వచ్చినాయి. అన్న రిక్వెస్ట్ చేసి నేను ఆంధ్ర బ్యాంక్ లో సార్కి రిక్వెస్ట్ చేసి కాల్ మొక్కి సార్తో మాట్లాడి 2,500 ట్రాన్స్ఫర్ ఆడ చేసుకొని మళ్ళీ మిగతా నోట్లన్నీ పట్టుకొచ్చినాయి. ఇంత ఘోరం అన్న, ఇంత ఘోరం అంటే మరీ దారుణంగా ఇది. మళ్ళీ పొద్దున మా ఫ్రెండ్స్గా ఆయన ఫోన్ చేసి, అరే తన ఇట్లా నాకు కంప్లైంట్ వచ్చింది, పొద్దున వాళ్ళు తీసుకున్నారంట డబ్బులు, మరి కథ మరి ఏంది ఎట్లా మరి నేను వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమన్నారు, సరే పర్వాలేదు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినావా? పోయినా ఆల్రెడీ పిఎస్కి పోయినా. పిఎస్కి పోతే వాళ్ళు ఏమన్నారు, సరే బాబు నువ్వు ఒకసారి నువ్వు బ్యాంక్ అయితే పోయిరా, వచ్చిన తర్వాత ఏమైనా ఉంటే మాట్లాడదామని చెప్పిండు సారు. అయితే నాకు పోయినాక అయితే సార్తో రిక్వెస్ట్ చేస్తే నాకు 2,500 ఇచ్చిండు. నిర్మల్ జిల్లా వైన్స్ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం కోఆప్షన్ ఎన్నికలు పూర్తయ్యాయి. మొత్తం 4 పదవులకు ఇటీవల 1 పూర్తి కాగా మరో 3ంటికి ఇవాళ ఎన్నికలు జరిగాయి. ముజీబ్ అహ్మద్, ఆలంకొండ కవిత, తోట లింగురాములు కోఆప్షన్ మెంబర్లుగా ఎన్నికయ్యారు. సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, కమిషనర్ లింగయ్య, ఎమ్మెల్యే రామారావు పటేల్, మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి వారికి ఎన్నిక పత్రాలు అందజేశారు. రైట్. సార్ ఒక్కసారి రామారావు పటేల్ గారి నాయకత్వం.
రోజుల ముందు ఇక్కడున్న ఒక కౌన్సిలర్ మా ఎమ్మెల్యే గారి పైన అభాండ ప్రచారాలు చేసి ఏదైతే మా కౌన్సిలర్లు మా ఎంబడి ఉన్నారని అదో ఏదో ప్రచారం చేయడం జరిగింది. ఖబర్దార్ ఈ జాబీర్ గారికి ఇంకొకసారి చెప్తున్నాం, మా జోలికి రావద్దు. జోలికి వస్తే పరిణామాలు తీవ్రతరంగా ఉంటాయి. మేము ఎప్పుడు కూడా అందరము కలిసి ఉన్నాం. ఆ ఒక్కదానికి కూడా మా కౌన్సిలర్ గారిని ప్రలోభాలు పెట్టి చేతులు లేపని పక్కన ఉండి అది ఏదో విధంగా ఇచ్చేసి దాన్ని గెలిచినామని పూత పూసుకోవడం జరిగింది. దానిని కూడా మాకు న్యాయస్థానం ఉంది, న్యాయం మా వైపే ఉంటుందని ఖచ్చితంగా మేము ఆశాభావం చేస్తున్నాం. ఇంకొకసారి ఇటువంటి అభాండాలు, ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దు. అది నీకు తవది. నువ్వు ఇప్పటికే 4 సార్లు ఇక్కడ చైర్మన్ చేసినావు. నువ్వు ఏ మర్యాదతో ఉండాలో నీకు మేము ఎప్పుడు కూడా నీ వయసుకు మర్యాదించడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారి విషయంలో కానీ మా విషయంలో కానీ ఇంకొకసారి తప్పుడు ప్రచారం చేస్తే బాగుండదని హెచ్చరిస్తున్నాం. ఈరోజు బైన్సా మున్సిపాలిటీలో ఆప్షన్ ఎన్నికల ఎలక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మేము 4 రోజుల ముందు నోటీసు ఇచ్చి 4 ఆప్షన్లు ఎన్నికలు చేయాలని మేము వినియోగించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు 3 ఆప్షన్ ఎన్నికలను నిర్వహించడం జరిగింది. దానికి ఎన్నికల అధికారిగా మన సబ్ కలెక్టర్ గారిని నియమించి 3 ఎన్నికలే నిర్వహించడం జరిగింది. తదుపరి మరి ఆ ఒక్క ఆప్షన్ ఎలక్షన్ కూడా ఏదైతే మాకు కమిషనర్ గారు ఆ ఎలక్షన్ అయిపోయిందని చెప్పడంతో దాన్ని కూడా మేము కోర్టుకు వెళ్ళి ఛాలెంజ్ చేసుకుని దాన్ని కూడా మేము తిరిగి తెచ్చుకుంటామని చెప్పుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఈ ఆప్షన్ ఎలక్షన్లు దాంట్లో మేము మద్దతు తెలిపిన ఏదైతే మెంబర్స్ ముజీబ్ అహ్మద్ గారు మరియు తోట లింగురాం గారు, మల్లకొండ కవిత గారిని మేము ఆప్షన్ మెంబర్లుగా ఎన్నుకోవడం జరిగింది. ఇది సాఫీగా ప్రశాంతంగా జరిగి మరి మాకు మద్దతు తెలిపిన కౌన్సిలర్లందరికీ పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళితుల పట్ల అన్యాయం చేశారని టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ నమ్మించి దళితుల గొంతు కోశారని ఆరోపించారు. జగన్ రెడ్డి రౌడీ మూకలు దళితులపై దాడులకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో 200 మందికి పైగా దళితులు దారుణ హత్యలకు గురయ్యారని పేర్కొన్నారు. దళిత డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ అచ్చెన్న ఘటనలు జగన్ పాలనలో దళితులపై జరిగిన అన్యాయాలకు నిదర్శనమని తెలిపారు. ప్రభుత్వంలో అంబేద్కర్ విదేశీ విద్య అనే పథకం ఉంటే ఆ పథకాన్ని తీసేసి జగనన్న విదేశీ విద్య అనే పథకాన్ని పేరు పెట్టుకున్నారు. అంబేద్కర్ కంటే అంతటి గొప్పవాడ జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము, అడుగుతున్నాము. అలాగే తెలుగుదేశం పార్టీ దళితులకి ఏదో అన్యాయం చేసినట్లుగా, ఏదో మోసం చేస్తున్నట్లుగా వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత మీడియా ముందుకు వచ్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది పూర్తిగా అవాస్తవము, అబద్ధం అనేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లోక్సభ స్పీకర్గా బాలయోగి గారిని ఎన్నిక చేసింది తెలుగుదేశం ప్రభుత్వము. అలాగే అసెంబ్లీ స్పీకర్గా ప్రతిభా భారతి గారిని సెలెక్ట్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వము. తెలుగుదేశం ప్రభుత్వంలో దళితులకి సముచితమైన స్థానము, గౌరవం ఉందనేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే వీళ్ళు గత ప్రభుత్వంలో ఉన్న ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులని, ఎస్సీలకు రావాల్సిన వాటాని మొత్తం కూడా వీళ్ళు దారి మళ్లించేసి వీళ్ళ సొంత నాయకుల ఉపయోగాల కోసం వాడుకొని దళితుల్ని దగా చేసేశారు.
లాస్ట్ ప్రభుత్వంలో మాస్క్ అడిగినా అడిగినా కూడా ఏదైనా ప్రశ్నించాలంటే కూడా దళితులు బయటకు వచ్చి వాళ్ళని ఎక్కడ ఏం చేస్తారన్న భయంతో ప్రతి ఒక్కరూ భయపడిన రోజులు. ఈరోజు ఈ వైసీపీ నాయకులు కావచ్చు, వైసీపీ ప్రభుత్వం కావచ్చు, రోడ్లపైకి వచ్చి నిర్భయంగా వాళ్ళ విషయాలు ఏం చెప్పాలన్నా కూడా అంత స్వేచ్ఛ కలిగించింది తెలుగుదేశం ప్రభుత్వము, ఈ కుటుంబ ప్రభుత్వం అనేసి తెలియజేసుకుంటూ ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చును, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, నారా లోకేష్ బాబు గారు కావచ్చు, మా శాసనసభ్యులు ప్రీతం నేత అమర్నాథ్ రెడ్డి గారు కావచ్చు. ఎందుకంటే గతంలో 2019-24 వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 27 పథకాలు, దళిత పథకాలను తీసేసిన గొప్ప ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ప్రెస్ మీట్ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఆయన ఎప్పుడు ఓతు పదం, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నేను ఎస్సీలకి మేనమామ, అంతా కళ్ళపల్లి మాటలే. ఎందుకంటే దళిత వర్గాలు, బహుజన వర్గాల ఓట్లతో ఆయన గద్దెనెక్కి, ఆ గద్దెనెక్కిన తర్వాత వాళ్ళని అణగదొక్కేది ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. రాజశేఖర రెడ్డి గారి నుంచి చెప్తున్నాము. ఎందుకంటే పథకాలు తీసేసినారు, వేల కోట్ల ఎస్సీ ఎస్టీ సబ్ నిధుల్ని పక్కదారి పట్టించి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఎవరెవరికైతే ఉన్నారో వాళ్ళ మంత్రులు కావచ్చు, వాళ్ళకి పెద్ద పెద్ద పార్ట్నర్స్కి వచ్చి బంగ్లాలకి ఆవిడకంతా నిర్మాణ ఖర్చులకంతా కూడా మా దళిత ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు వాడుకునేది అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా ఈరోజు నాగరాజు గారు చెప్పినట్లు మే 19 దళిత సుబ్రహ్మణ్యం డ్రైవర్ని హత్య చేసి పాచవికంగా ఇంటికి డోర్ డెలివరీ చేసిన గొప్ప అనంతబాబుని ఆయన పక్కన పెట్టి ఊరేగించుకుంటూ ఈరోజు మీరు దళితులకు ఏం మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వైసీపీ నాయకులను అడుగుతున్నాము. ఆయనకి ఈరోజు కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఎటు ఉండదులే. ఎందుకంటే బాబాయిని చంపిన దాంట్లో కావచ్చు, అనేక మంచి 2019-24 మధ్యలో 200 మంచి దళితుల్ని, మహిళలను కావచ్చు, వృద్ధులను కావచ్చు, యువకులను కావచ్చు పొట్టబిడ్డ పెట్టుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని కూడా మేము ప్రెస్ మీట్ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఎంతసేపు మీ మాటలు ఎవరు దళితులు నమ్మరు. దళితుల ఓట్లతో మీరు గద్దెనెక్కిన మీరు 11 సీట్లకే పరిమితం చేసినారంటే దళితుల ఉక్రోషం, దళితుల ఆగ్రహం, దళితులకు మీరు పెట్టిన కడుపు కోతను కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి దయచేసి ఇంగమింటున్న ఈ మాజీ ముఖ్యమంత్రులు నా ఎస్సీ, నా దళితులను పక్కన పెట్టేస్తే కనీసము వాళ్ళ కుటుంబాలు ఈరోజు ఎంత చిన్నాభిన్నమైందో ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా గుర్తుంచుకోవాలా. సుధాకర్, ఒక మేధావైనటువంటి సుధాకర్ గారిని కావచ్చును, ఎంతమంది చెప్తే కోడికత్తి సీనుని జైల్లో పెట్టి కనీసము 5 సంవత్సరాల కళ్ళ తల్లిదండ్రులకి కడుపుకు శోభ మిగిల్చినాడు ఈ జగన్మోహన్ రెడ్డి, కోర్టుకు పోకుండా. అట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు, 200 మంది ఉన్నారు. ఆయన ఇంటి కూతవేట దూరంలో రమ్యాని పొట్టను పెట్టుకుంటే కనీసం పరామర్శించిన దాఖలా లేదు మాజీ ముఖ్యమంత్రి. నీ సొంత నియోజకవర్గంలో నాగమ్మని హత్య చేస్తే అతి కిరాతకంగా ఇప్పుడు హోంమంత్రి, అప్పటి తెలుగుదేశం నాయకురాలు, ఎస్సీ నాయకురాలైన అనిత గారు వెళ్తే ఎస్సీలపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టిన ఘనత ఈ మాజీ ముఖ్యమంత్రి వద్ద కూడా మేము తెలియజేసుకుంటున్నాము. ఇవన్నీ కూడా చాలా చాలా ఉన్నాయి. మేము చెప్పేకపోతే 200 మంచి పేర్లు చెప్పాలా. ఆ విధంగా ఎంతసేపు దళిత కుటుంబాలకు శోభ మిగిలించింది ఈ జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఎప్పుడు కూడా ఇంకా దళితులు మీకు అండగా నిలవరు. ఒకసారి దళిత వర్గాలు కూడా నేను తెలియజేసుకుంటున్నాము, మనం ఓటేసే ముందు ఒకసారి ఆలోచించకుండా ఈ 200 మంచి కుటుంబాలు శోకం ఒకసారి గుర్తు చేసుకోండి. వాళ్ళు మళ్ళీ వస్తారు పగటి వేసుకెళ్ళలాగా, నా దళితులు, నా ఎస్సీలు, నా ఎస్టీలని. ఎవరి మాటలు వినొద్దండి. ఈ రోజు దళితులకి, దళిత వర్గాలకి, దళితులు ఎక్కడ ఉన్నారో 40% ఉన్న ప్రతి ఏరియాకు కూడా ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు మంజూరు చేస్తున్నారు. మనకు మౌలిక వసతులు కావచ్చు, మన లోన్లు కావచ్చు, మన కనీసము సబ్సిడీ లోన్లు కూడా దాన్ని కూడా పట్టణ పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఊరికే ప్రశ్నలకి దీనికి ఎందుకు, అందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి. ఇప్పుడు దళితులు కొన్ని వేల కోట్లు దారి మళ్లించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఈ పలంనేరు నియోజకవర్గంలో
మన ప్రీతం ముఖ్యమంత్రి ఈ అర్బన్ ఏరియాకి దాదాపు 3.5 కోటి ఎస్సీ నిధులు తెచ్చినారు. ఇప్పుడు అవన్నీ కూడా తొందరలో టెండర్లు అవుతాయి. ఎక్కడెక్కడ దళిత వాళ్ళు ఉన్నాయి అన్ని కూడా మౌలిక వసతులు కావచ్చు, సీసీ రోడ్లు, మొత్తం కరెంటు లైట్లు అన్ని కూడా చేసి మనకి గౌరవ మా ప్రీతం నేత అమర్నాథ్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు. అంతేకాకుండా నిన్నటి దినము పెట్రోల్కి మన ఆర్డీఓ గారి ద్వారా ఒక వినతి పత్రం సమర్పించిన మాజీ శాసనసభ్యులు మంచిదే. ఏదైనా పెరిగినప్పుడు ప్రతిపక్షంగా పోరాటం చేయాల్సిందే. ఆ పోరాటం ఇక్కడ కాకుండా అమెరికా దగ్గర ట్రంప్ దగ్గర కానీ చేస్తే వాళ్ళతో పాటు మేము కూడా వస్తాము. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేదు. 76-77 రూపాయలు ఉన్నప్పుడు 107 రూపాయలు తెచ్చిన కూడా అప్పుడు ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారే. ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పరిధి కూడా దాటిపోయింది. ప్రపంచ దేశాల పశ్చిమాసియాల యుద్ధం నెలకొన్న ప్రతి ఒక్క పరిస్థితి సామాన్యుడు కూడా గమనిస్తున్నాడు. వీళ్ళకి తెలియదు అని అంటున్నాను. మీరు వినతి పత్రం ఇవ్వాలంటే ఖచ్చితంగా ట్రంప్కి ఇవ్వండి. ట్రంప్ ముందు కూర్చోండి, ధర్నా చేయండి. గతంలో మీ వాళ్ళే చెప్పినారు కేంద్ర ప్రభుత్వాన్ని అడగండి అయ్యా 30 కాదు 40 రూపాయలు కూడా తగ్గించమని. మీ వాళ్ళే మైండ్ లో కొంచెం గుజ్జు లేని వాళ్ళంతా కూడా మాట్లాడినారు. కాబట్టి నిన్నటి దినం మీరు ఇచ్చింది కూడా అమెరికా అధ్యక్షునికి ఇస్తే కూడా మేము కూడా మీ జతలో వస్తాం కావాలంటే. ఎందుకంటే తగ్గితే ప్రతి ఒక్కరికి సామాన్యునికి కూడా మంచి జరగాలంటే మేము ఎప్పుడు కూడా మీరు తోడుస్తాం. దాని గురించి ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఇదన్నీ గుర్తించుకొని మనం చేసే ప్రతిపక్షంలో మీరు చేసే పోరాటాలు ప్రజలు అంగీకరించాలే కానీ మిమ్మల్ని ఎట్టి పరిస్థితులు అంగీకరించరు. ఇంకా లాస్ట్ 11 కూడా వచ్చేది లేదు డౌటే. కాబట్టి కూటమి ప్రభుత్వం అన్ని విధాలు అన్ని వర్గాలకి అన్ని కుల మతాలకి అన్నిటికీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహకారంతో మన రాష్ట్రం పురోగతిలో ముందుకు పోతుంది. ప్రతి ఒక్కరికి తెలుస్తోంది. ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి. ఇవన్నీ వచ్చినాయంటే మన ఆంధ్రప్రదేశ్ భారతదేశం నెంబర్ 1 గా నిలిచేదానికి మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ బాబు గారు, ఇక్కడ మా అమర్నాథ్ రెడ్డి గారు ముందు ఉంటారు. ఖచ్చితంగా ముందుకు పోతుంది తెలియజేసుకుంటూ ఈ పలంనేరు నియోజకవర్గం కూడా అభివృద్ధిలో ముందుకు నడిపిస్తారని కూడా మా అమరన్న గారు అందరికీ తెలియజేసుకుంటూ ఈ పగటి వేషగాల మాటలు ఎవ్వరూ నమ్మద్దని వైసీపీ మాటని సవినీయంగా తెలియజేసుకుంటున్నాం. జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు మే 19వ తారీఖు అంటే అందరూ తెలిసిన డేటే. కాకపోతే 2022లో ఈ మే 19వ తేదీ దళితులైనటువంటి మాకు అందరికీ కూడా ఒక దురదృష్టకరమైనటువంటి రోజు. దాన్ని గుర్తు చేసుకొనే గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దళితులపైన అనేక అక్రమ దాడులు జరిగినాయి. అందులో భాగంగా మే 19, 22 వాళ్ళ అధికారంలో ఉండేటప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు గారు సుబ్రహ్మణ్యం అనే దళిత డ్రైవర్ని చంపి ఘోరాతి ఘోరంగా డోర్ డెలివరీ ఇచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి రోజుని మేము ఈరోజు ఖండిస్తూ ఆయనకి ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. ఇక అలాగనే 21లో మే 21వ తారీఖు డాక్టర్ సుధాకర్ గారిని కూడా మీకు అందరికీ కూడా తెలుసు. కేవలం మాస్క్ అడిగిన దానికి ఆయన ఏ విధంగా హింసించి ఆయన్ని అతి ఘోరంగా అతను చావు కారణమైనటువంటి ఈ యొక్క వైసీపీ అక్రమాలని మరొకసారి ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తున్నాం. ఇవన్నీ మర్చిపోవటానికి ఈరోజు వాళ్ళు లేనిపోని కల్లిబుల్లి మాటలు చెప్తూ తెలుగుదేశం పార్టీ పైన అవాకులు చవాకులు చేస్తూ ప్రజల్ని తప్పుదా పట్టిస్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని డ్రామాలు ఆడినా ఏం చేసినా గత 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు ప్రజలు ఏమాత్రం మర్చిపోరు. మీరు అనుకుంటూ ఉండొచ్చు మనము ఏదో అనవసరమైనటువంటి విషయాల్ని లేవనెత్తు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి ప్రజల్ని తప్పుదా పట్టిస్తాము, మనం చేసిన అక్రమాలన్నీ కూడా మర్చిపోతారు జనాలు అనుకుంటా ఉన్నారు, కళ్ళు మూసుకుంటా ఉన్నారు. ఆల్రెడీ 2-3 స్థలాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంక 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మళ్ళీ మనమే వస్తామని. మీరు కళ్ళు మూసుకొని ఉండాల్సిందే. మళ్ళీ మీరు కళ్ళు తెరిసే అవకాశం ఇవ్వరు.
ఎందుకంటే 151 నుంచి 11 సీట్లు మీరు పరిమితం చేసినా కానీ మీకు ఇప్పటిక్కడ బుద్ధి రాలేదు. మీరు దళితులు కడుపుమంటూ కొంచెం పోసుకోలేదు. దాదాపు 27 స్కీమ్స్ తీసేసినారు. ఒక దళిత వ్యక్తి ఓం ప్రకాష్ అనే వ్యక్తి ఆ మందు విషయం లిక్కర్ విషయం మాట్లాడిన దానికి మరుసటి రోజు అతను లేదు. ఇసుక గురించి మాట్లాడిన దానికి మరుసటి రోజు అతన్ని గుండు కొట్టించి అతను అవమానంగా చంపినారు. కిరణ్ అనే అతన్ని కరోనా దీంట్లో ఏదో మాట్లాడిన దానికి పోలీసు వాళ్ళ దగ్గర అన్యాయంగా కొట్టించి చంపేస్తున్నారు. చెప్పుకుంటా పోతే చాలా ఉంది. కాబట్టి ఈ వైసీపీ వాళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు చేసిన అక్రమాలని దళితుల పట్ల మీరు ప్రవర్తించిన తీరుని ఇప్పుడైనా తెలుసుకొని కళ్ళు తెరవలసిందిగా కోరుచున్నాము. అది వదిలేసి లేనిపోని కల్లిబుల్లి మాట్లాడుతూ చెప్పి ప్రజల్ని తప్పుదా పట్టిస్తే ఈ 11 కూడా మీకు రాదనేసి తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు ఆ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంకి అలాగే డాక్టర్ సుధాకర్ గారికి మా ప్రడాగ సంతానం తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ పక్షాన. రాబోయే రోజుల్లో కూడా దళితులకు ఏం చేయాలనేసి మా గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా, అలాగే మా గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ద్వారా, నారా లోకేష్ ద్వారా దళితులకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్తే.